సో ఫ్రెండ్స్ మేము T3లో దిగాము. బటర్ఫ్లై గార్డెన్ అని ఇక్కడ ఏదో ఉంది, బటర్ఫ్లై గార్డెన్. సో ఫ్రెండ్స్ బటర్ఫ్లై గార్డెన్ చూసారా, మేము పొద్దున్న వెళ్ళడం వల్ల బటర్ఫ్లైస్ ఎక్కువ లేవు, కానీ బటర్ఫ్లైస్ అయితే చాలా ఉంటాయి. మనం ఈవినింగ్ అలా టైంలో వెళ్తే, పొద్దున అవి లేవు, ఇంకా అప్పటికి సన్ రైజ్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, చిన్న గార్డెన్ అన్న చాలా బాగుంది. సో వాటిని అట్రాక్ట్ చేయడానికి చూసారా, పైనాపిల్స్ పెట్టారు, వచ్చి వాళ్ళు తింటాయి. సో పూలు కూడా పెట్టారు ఆ జ్యూస్ని లాగడానికి. సో ఫ్రెండ్స్ ఇదంతా దాంట్లో కూడా ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఇట్ ఈజ్ అమేజింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో డెన్లా ఉంటే అటు వెళ్తే ఇక్కడ ఏదో స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కి అలా 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 పైకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా మెట్లెక్కితే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది చిన్నది, అది చూసాము. సో పార్క్ టైమింగ్స్ 8 AM స్టార్ట్ అవుతాయి అన్నమాట, కానీ మేము తొందరగానే వెళ్ళిపోయాం. 8 AM అవి లేస్తాయి అనుకుంటా. సర్లే పాపం అవి కూడా రెస్ట్ తీసుకుంటాయి. సో ఫ్రెండ్స్ బటర్ఫ్లైస్కి కూడా బద్ధకం ఎక్కువ అయిపోయింది. అఫ్కోర్స్ మనకు కూడా ఉందనుకోండి, కానీ వాటికి ఇంకా మనకన్నా చాలా తక్కువ బద్ధకంలే. అవి 8కే లేసేస్తాయి, మనం 10 కన్నా లేవం కదా. సో అక్కడ టైమింగ్స్ 8కి పెట్టారు, 8కి అయితే అవి లేచి. సో ఫ్రెండ్స్ మేము ఆ వాటర్ ఫాల్ జ్యువెల్ చూడడానికి T1 వెళ్తున్నాం. సో T3లో ఉన్నాం మేము స్కై ట్రైన్ నుండి వెళ్తున్నాం. స్కై ట్రైన్ అంటే మనకి ఇండియాలో మెట్రోలోకు ఇక్కడ స్కై ట్రైన్ అలాగా. సో వచ్చింది మన స్కై ట్రైన్. సో చాలా బాగుంది, అంటే లైక్ చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఫ్రెండ్స్. సో లోపలికి వెళ్తే చూసారా చాలా బాగుంది. అలా వచ్చేసాము ఇంకా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు వెళ్తుంది, చాలా బాగుంటుంది. సో స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యేటప్పుడు నేను ఆల్మోస్ట్ పడబోయాను, అంత ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయింది. చాలా అలా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో అన్లక్కీ విషయం ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి అది ఓపెన్ అయ్యలేదు, అది 10కి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎప్పుడన్నా ఎవరన్నా మీరు సింగపూర్కి రావాలంటే ఈ ఒక్క పాయింట్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నేను మళ్ళీ రిటర్న్ వస్తాను కదా ఇండియాకి, అప్పుడు ఎయిర్పోర్ట్లో మళ్ళీ నేను మీకు ఆ వాటర్ ఫాల్ని చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఈ వ్యూస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూస్ ఇదంతా స్కై ట్రైన్లోంచి అలా 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 వెళ్ళిపోయాము. టెర్మినల్ 1 అనమాట, వచ్చేసాము. సో అక్కడ నుండి మళ్ళీ చాలాసేపు నడిస్తే కానీ జ్యువెల్కి వెళ్ళలేకపోయాం ఫ్రెండ్స్. సో జ్యువెల్ అయితే వెళ్ళేటప్పటికి షాక్ అయిపోయాను. చూసారా ఏమీ లేదు ఇక్కడ, 10కి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు వస్తే పక్కాగా 10కి ఇక్కడ వచ్చి చూడండి, ఓకేనా? చాలా బాగుంటుంది. సో రిటర్న్లో అయితే నేను మీకు ఖచ్చితంగా చూపిస్తా, ఓకే? మరి స్టే ట్యూన్, బాయ్ బాయ్. ఇంకా మరిన్ని వీడియోస్తో షార్ట్స్తో నేను. సో ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ నుండి రాగానే పడుకొని పోయాము. సో లేచాక 5 o'clockకి మేము మెరీనా బే శాండ్స్కి అయితే వెళ్ళాము. సో చూసారా ఎంత బాగుందో ఈ 5 o'clockకి పైన సబ్మెరీన్ చాలా బాగుంది. అండ్ కింద మనకి బోట్ షికార్ కూడా ఉంది. అక్కడ ఒక పెద్ద జైంట్ వీల్ లాగా కనిపిస్తుంది కదా, దాన్ని సింగపూర్ ఫ్లయర్ అంటారు, ఫ్లయర్. సో చాలా బాగుంది వ్యూ అయితే. సో ఫుడ్ స్నాక్స్కి అయితే మేము అక్కడ నాకు ఫ్రెంచ్ ఫ్రైజే బెటర్ ఆప్షన్ అనిపించేసి ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తాగేసా. సో ఫుడ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇలా వస్తున్నాము అలా. అక్కడ అన్ని వాటర్ కూడా చాలా క్లీన్గా
రష్గా ఉన్నాయి, చాలా మంది జనాలు. వామ్మో చాలా బాగుంది, ఇట్స్ అమేజింగ్ బిల్డింగ్స్. సో ఇక్కడ ఇలా ఒకటి పడుతుంది కదా, దీని పేరు మెర్లిన్ ఫాల్స్ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కింద ఫిష్ ఉంటుంది, పైన సింహం ఉంటుంది. సో అలాగని క్రియేట్ చేశారు, అక్కడ నుండి వాటర్ పడుతూ ఉన్నాయి చూసారా. సో అది అన్నమాట, అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అది స్కై ఫ్లేర్, అలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. కింద బోట్ షికార్, బిల్డింగ్స్ వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో చెప్పాను కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినేసాను. సో ఇంకా నైట్ వ్యూ, సో చూసారా కలర్స్గా చాలా బాగుంది. బిల్డింగ్స్కి లైట్స్ అయితే ఆహా. ఆ స్కై ఫ్లేర్ నేను తర్వాత ఎక్కుతానన్నమాట. సో అలా చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ, నైట్ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ మేము నడుచుకుంటూ ఇక్కడ ఒక మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఫ్రెండ్స్ మీరైతే నమ్మలేకపోయారు కదా, మాల్లో కూడా బోట్ రైడ్ ఉంది ఫ్రెండ్స్. ఇట్స్ రియల్లీ ట్రూలీ అమేజింగ్, చాలా బాగుంది. అలా మాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాను. సో మాల్లో షాపింగ్ కూడా చేసుకోవచ్చు, మేమైతే ఏం చేయలేదు. సో మాల్ నుండి బయటకు వచ్చేసి ఇక్కడ లిటిల్ ఇండియాకి వెళ్ళిపోయి కోమల్ విలాస్కి వెళ్ళిపోయి డిన్నర్ చేసేసి ఇంకా హోటల్కి వచ్చేసి